ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత దొంగ డెకాయిట్ 420 గాడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆందోళనలో ఉన్నట్టుగా అత్యంత విశ్వసనీయమైనటువంటి సమాచారం. బాత్రూంలో గుక్క పట్టి ఏడ్చినట్టుగా తెలుస్తా ఉంది. అసలు రూములో ఏడవకుండా బాత్రూంలోకి పోయి ఎందుకు ఏడవాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి? అంతటి ఆందోళన చెందాల్సినటువంటి తీవ్ర విషమమైనటువంటి పరిస్థితి ఏంటి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే 420 గాడి శని ఈ రాష్ట్రానికి పీడ విరగదైంది. అయితే ఈ దౌర్భాగ్యుడు ఇంకా నికృష్టంగానే ప్రవర్తిస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారానికి పిలవటానికి ఫోన్ చేస్తే ఫోన్లో అందుబాటులో రానటువంటి ఈ నికృష్టుడు సిగ్గు లేకుండా మరోసారి అసెంబ్లీకి కూడా రాకూడదని నిర్ణయం తీసుకున్నాడంట. అయితే అన్నిటికంటే తీవ్ర ఆందోళనకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇన్నాళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉన్నా, నేను పదవి బాధ్యతల్లో ఉన్నా, నేను బట్టల నొక్కుల్లో ఉన్నా, నేను బిజీగా ఉన్నా, అందుకని కోర్టుకు రాలేనని తప్పించుకున్నటువంటి దొంగ వీడు 10 సంవత్సరాలకు పైగా బెయిల్ మీదే బయట తిరుగుతున్నటువంటి నికృష్టుడితను. అయితే ఈ దౌర్భాగ్యుడు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయిపోయాడు. ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు. 11 మంది ఎమ్మెల్యేలు గెలిచింది. ఆ 11 మంది అయినా ఉంటారా ఈ డెకాయిడ్ గారి దగ్గర అంటే ఉండరు, వాళ్ళు పారిపోతారు. చివరికి ఒక్కడన్నా మిగులుతాడా అంటే అతను కూడా రాజీనామా చేసి అసెంబ్లీకి పోతే ఎందుకు స్వామి వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేము. మనం చేసినటువంటి తప్పుడు పనులకి ఎవడు ఎక్కడ చెప్పపగల కొడతాడో తెలియదు. వీటన్నిటి బదులు ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారి మీదో, ఏదో ఒక విధంగా లోకేష్ గారి మీదో, ఏదో ఒక విధంగా తెలుగుదేశం మీదో నెపం నెట్టేసి ఏదో ఒక సీన్ క్రియేట్ చేసి ఇక నేను అసెంబ్లీకి రాను అని మానేద్దామనేటువంటి నికృష్టపు ఆలోచన ఈ 420 చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే మరోవైపు అవినాష్ రెడ్డిని వేసేసినటువంటి కేసు తీవ్రతరం దాల్చేటువంటి పరిస్థితి. ఎన్నాళ్ళు ఈడు ముఖ్యమంత్రిగా ఉండి అది చేసి ఇది చేసి అతను ఎంపీగా ఉండేదో ప్రయత్నం చేశాడు అతను అరెస్ట్ కాకుండా, ఆంధ్ర పోలీసులు సహకరించకుండా. ఇప్పుడు సిబిఐ వాళ్ళు కనుక అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలనుకుంటే ఆంధ్ర పోలీసులే కాదు కదా, ఆంధ్ర ప్రజలు కూడా ఎవరు అడ్డం వచ్చేవాళ్ళు లేరు. ఎందుకంటే పులివెందుల గోండాలను కడప గోండాలను పెడదామంటే కుదరదు. ఇవాళ కడప జిల్లా ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. జగన్ అంటే ఒక డెకాయిటర్ అయినా వాళ్ళ బాబాయిని వేసేసినటువంటి నికృష్టుడు, తండ్రి సావును రాజకీయంగా వాడుకున్నటువంటి దౌర్భాగ్యుడు అని తెలిసి కడప ప్రజల్ని వాళ్ళని ఖచ్చితంగా అభినందిస్తున్నా. ఎందుకంటే కడప జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి కడప జిల్లాలో 10కి 7 స్థానాలు నేను అనేక సార్లు చెప్పా. చాలామంది నమ్మారో నమ్మలేదనో తెలీదు. కడప జిల్లాలో 6-7 స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి విజయ అవకాశాలు ఉన్నాయని చెప్పి నేను గతంలోనే చెప్పా. ఎందుకంటే కడప జిల్లాలో రాయచోటి నియోజకవర్గానికి అబ్జర్వర్గా 2 నెలల పాటు కడప జిల్లా తిరిగా. అప్పుడే అక్కడ ప్రజల్లో మార్పు చూశా నేను. ఈ జగననేవుడు 420 ఈ దౌర్భాగ్యుడు ఇన్ని ఓడిస్తాం, ఇంకా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ప్రజలు కేసులకో ఇబ్బందులు పెడతారనో భయపడ్డారేమో. కడప ప్రజలు ఓపెన్గానే చెప్పేవాళ్ళు ఈ దౌర్భాగ్యాన్ని మేము వదిలించుకుంటామని చెప్పి. ఆ మార్పు చూసేనే చెప్పా. సరే ఇప్పుడు ఇదంతా వేరే సబ్జెక్టు. ఇవాళ తెలుగుదేశం ఘన విజయం సాధించింది. అయితే ఇప్పుడు ఈ 420 బాత్రూమ్కి పోయి కుక్కబట్టి ఏడుస్తున్నాడు. ఏమి రూమ్లోనే ఏడవచ్చు కదా, హాల్లో ఏడవచ్చు కదా, ఇబ్బంది ఏంది? పైగా కుటుంబ సభ్యులు ఉండే అంటే ఏడున్నారు బొక్క. ఆల్రెడీ కూతుర్లు ఇద్దరు లండన్లో ఉన్నారు. వాళ్ళ గురించి మనం తప్పుగా మాట్లాడడం, ఆడపిల్లలు వాళ్ళు చక్కగా చదువుకోవాలి, వాళ్ళ జీవితం బాగుండాలి. జగన్లాగా మనం సైకోగలం కాదు కదా వాళ్ళ జీవితాలు నాశనం అవ్వాలని కోరుకోవటానికి. ఇబ్బంది ఏమి లే, జగన్ కుమార్తెలు చక్కగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఓకే. బట్ వాళ్ళ తండ్రి సంపాదించినటువంటి అక్రమ సంపాదన ఈ రాష్ట్ర ప్రజల ఖజానాకి సంబంధించింది, ఈ రాష్ట్ర ప్రజలది, ప్రభుత్వానిది. అందుకని వాళ్ళు దయచేసి వాళ్ళు కూడా నిజాలు బయటపెట్టి జగన్ కుమార్తెలే లీడ్ తీసుకొని ఈ విషయంలో మా తండ్రి ఒక 420 గాడు ఈ రాష్ట్ర సంపద అంతా దోచుకున్నాడని చెప్పగలిగితే వాళ్ళ మీద రాష్ట్ర ప్రజలు ఇంకా అభిమానం పెరుగుద్ది. సరే ఇప్పుడు వాళ్ళు చేస్తారో లేదని తర్వాత. ఇప్పుడు భారతిరెడ్డి గారు, సరే ఆవిడని కూడా మనం వ్యక్తిగతంగా విమర్శించాం. వైసీపీ వాళ్ళలాగా నికృష్ట పనులు ఎప్పుడు మనం చెయ్యం. ఎందుకంటే వాళ్ళ బతుకే అట్టాడిది. వాళ్ళు తప్పుడు మాటలు మాట్లాడతారు, మనం మాట్లాడడం. భారతిరెడ్డి గారిని గౌరవంగానే ఖచ్చితంగా మాట్లాడతాం. అసంబద్ధమైనటువంటి ఆరోపణలు చేయం. ఆవిడ కూడా జగన్మోహన్ రెడ్డి అక్రమస్తుల కేసుల్లో ఉంది. ఎందుకంటే భారతీయ సిమెంట్ ఆవిడ పేరు మీద ఉంది, సాక్షి ఆవిడ దగ్గరే ఉంది, అనేక కంపెనీలు ఆవిడ పేరు మీద ఉన్నాయి. జగన్ చేసినటువంటి 420 పనుల ద్వారా సంపాదించినటువంటి వేలాది కోట్ల రూపాయల సంపద ఆవిడ పేరు మీద పెట్టున్నాడు. అయితే భారతిరెడ్డి గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ఫలితాలకు ముందు లండన్ పోయాడు, కానీ అతను ఒక్కడే తిరిగి వచ్చాడు. అతని సత్యమణి భారతిరెడ్డి గారు లండన్ నుంచి తిరిగి రాలేదు అనేటువంటిది ఇవాళ మార్కెట్లో జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ముందే వాళ్ళు ఘోరంగా ఓడిపోతున్నారని. ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనేవాడు ప్రజల్లోకి వస్తే, ఎందుకంటే అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉండి డెకాయిట్ గారు నిజంగా నేను ప్రజానాయకుడిని, పేదల నాయకుడిని అంటాడు బొచ్చుగాడు. ఎరా ఎప్పుడైనా జనాన్ని కలిసేవను పరదాలు కట్టుకోకుండా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తిరుపతి పోతే వైసీపీ అధికారులు ఇంకా ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఏమనుకున్నారు, ఏమో జగన్ గడిలాగా మనం పరదాలు కట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చుట్టూ కూడా పరదాలు కడితే, మాకు అక్కర్లేదురా నాయన, మేము ప్రజల నుంచి గెలిచాము,
ప్రజల మనుషులు మేము ప్రజలను కలవాలనుకుంటున్నాం, ప్రజలకు మమ్మల్ని దూరం చేయొద్దు, పరదాలు వద్దు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే ఈ పరదాల ముఖ్యమంత్రిగా పేరుందినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయ్యాడు. అందుకని ప్రజలు తిరగబడి కొడతారేమో మనం చేసినటువంటి తప్పుడు పనులకి అనేటువంటి ఆందోళనతో ముందుగానే తెలివిగానే భారతిరెడ్డి గారు యూకేలోనే ఆగిపోయి ఈ 420 ఒక్కనే పంపించినట్టుగా తెలుస్తూ ఉంది చివరాశితో. ఇతను ఇప్పుడు ఇక్కడి నుంచి ఎట్ట పారిపోవాలి, ఎలా తప్పించుకోవాలి, ఏ రీజన్తో అసెంబ్లీకి రాకుండా ఎగ్గొట్టాలి అనేటువంటి స్కెచ్లు వేసుకున్నా ఏం ఆలోచించినా రావట్లా. ఇప్పుడు కూడా 39% జనాలు అడిగి ఓట్లేసారు నమ్మి, అంటే తెలుగుదేశం పార్టీ మీద లోకల్గా ఉన్నటువంటి వ్యవహారాల వల్ల ఎట్లాగో వేసారు. అయితే ఇప్పుడు వీడు పారిపోతే పారిపోయాడు అంటారు, ఏడుంటే పొరుగు తక్కువ అవుద్ది. అందుకని ఏమి చేయాలో తెలియక పోలుపోక నిన్నటిదాకా ఇచ్చినటువంటి డెకాయిట్ సలహాదారులు ఇచ్చినటువంటి సలహాల వల్లే ఈ స్థితికి వచ్చానని కాస్త రియలైజ్ అయ్యి ఏమి చెయ్యాలి, ఇప్పుడు ఏం చేస్తే నన్ను ప్రజలు కొట్టకుండా ఉంటారని బాత్రూంలో కూర్చొని గుక్కపట్టి ఏడుస్తున్నట్టుగా తెలుస్తోంది.